శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తున్నాం మనం జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ అయితే మరి ఇక కన్ఫర్మ్ అయిపోయింది. రేపో మాపో 6 months లోపల ఎలక్షన్ జరపాలి కాబట్టి ఏ క్షణమైనా మనకైతే మరి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి జూబ్లీహిల్స్ ఈ బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, బలాల ఏంటి, అసలు ఇప్పుడు మారినటువంటి నేపథ్యంలో సమీకరణాల నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది అయితే మనం మాట్లాడుకునే ముందు అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్ర ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మనం నెక్స్ట్ డిస్కషన్లోకి అయితే వెళ్దాము. అసలు మన ఫస్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క చరిత్ర ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఓకే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్ర మనం ఒకసారి చూస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2008లో ఏర్పడిందట. ఇక్కడ మనకు వికీపీడియాలో ఉన్నటువంటి సమాచారం ఇదంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2008లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డది. 2,90,000 చేంజ్ ఓటర్లు అయితే ఉన్నారు. బహుశా ఇప్పుడు పెరగవచ్చు 3 లక్షల వరకు, 3 లక్షల వరకు ఓటర్లు ఉండొచ్చు. మరి దాంతోపాటు చూస్తే ఇప్పటి వరకు ఇక్కడ జూబ్లీహిల్స్లో 4 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడవచ్చు. మనం 2009లో జరిగినటువంటి ఫస్ట్ ఎలక్షన్లలో పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబడి గెలిచిరు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు అయితే సాధించిండు. 2014, 18, 23 సార్లు మాగంటి గోపీనాథ్ అయితే. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిండు. ఆ తర్వాత గెలిచిండు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో అప్పుడున్న టీఆర్ఎస్లో జాయిన్ కావడం. కాకపోతే టీఆర్ఎస్ నుంచి మాత్రం 2018, 23లో టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఒకసారి టీడీపీ నుంచి గెలిచిండు. మరి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. ఒకసారి ఇక్కడ ఏ ఎలక్షన్లలో ఎంత ఓట్ టర్న్అవుట్ అయింది ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ జరిగినటువంటి ఎలక్షన్లు చూస్తే ఏపీ ఉండే కదా. అప్పుడు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ భారీ విజయమే చెప్పాలి. ఇక్కడ 40% వరకు ఈయన ఓట్లు పోల్ అయితే 23% టీడీపీ తరపున మహమ్మద్ సలీం పోటీ చేశాడు. అప్పుడు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఉండే. ఆయన రాములు ముదిరాజు అంటే ఆయన పోటీ చేసిన. ఆయన కూడా ఒక 14% ఓట్లు అయితే వచ్చినాయి ఫస్ట్ ఎలక్షన్లలో. అంటే అప్పటికి తెలంగాణ రాలేదు కాబట్టి ఉద్యమం నడుస్తుంది. అంటే ఇక్కడ 2009 ఎన్నికల్లో ఏంటంటే టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి టీఆర్ఎస్ టీడీపీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. మహమ్మద్ సలీం. అవును. ఇక తర్వాత చూస్తే ఇక్కడ మనకు 2014 ఎలక్షన్లు చూద్దాం. 2014 ఎలక్షన్లలో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరఫున అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం జరిగింది. దాంతో స్వరాష్ట్రంలో తొలి అసెంబ్లీ ఎన్నికలు. కాకపోతే అప్పుడు టీడీపీ గెలిచింది. అప్పుడు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచారు. సెకండ్ ప్లేస్లో ఎంఐఎం ఉంది. ఇక్కడ చూడవచ్చు మనము. ఎంఐఎం 2014 ఎలక్షన్లలో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం సెకండ్ ప్లేస్లో ఉంది. అప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేశారు. మరి నిజంగా అంటే మామూలుగా ఎంఐఎం ముస్లింలకే టికెట్లు ఇస్తుందని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఒక బీసీకి ఇచ్చింది, నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. ఆయన చాలా గట్టి పోటీ ఇచ్చిండు. 41,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఇంకా ఇక్కడ చూడొచ్చు అంటే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కు పడిపోయింది. అంటే అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి థర్డ్ ప్లేస్కు పడిపోయారు. ఆయనకు 33,000 ఓట్లే వచ్చినాయి. ఓట్ల పర్సెంటేజ్ పరంగా చూస్తే 20% ఓట్లే వచ్చినాయి. ఇక టీఆర్ఎస్ నుంచి రాములు ముదిరాజ్, గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసిన రాములు ముదిరాజు టీఆర్ఎస్ తరఫున చేసిండు. ఆయన 18,000 ఓట్లు అయితే వచ్చినాయి. అంతకుముందు పీఆర్పీ నుంచి పోటీ చేసిండు కదా లాస్ట్ ఎలక్షన్లలో. ఈసారి టీఆర్ఎస్కి వచ్చి పోటీ చేసిండు. మొత్తంగా అయితే 9,000 ఓట్ల మెజార్టీ తోటి మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఎంఐఎం మీద గెలిచిండు సెకండ్ ఎలక్షన్, తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఎలక్షన్లలో. ఇక తర్వాత చూద్దాం మనం. తర్వాత చూస్తే 2018లో మళ్ళీ మాగంటి గోపీనాథ్ గెలిచిండు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇక సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ విష్ణువర్ధన్ రెడ్డి వరుసగా 2వ ఎలక్షన్లలో కూడా ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చిండు. ఇక్కడ నవీన్ యాదవ్ 2014లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. అప్పుడు ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు. నవీన్ యాదవ్ ఎంఐఎం కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మంచి ఓట్లు అయితే వచ్చినాయి. 18,000 ఓట్లు అయితే వచ్చినట్టే గ్రేట్ అది. ఓకే, ఇది ఓవరాల్ గా ఇది థర్డ్ ఎలక్షన్స్. ఇక రీసెంట్ ఎలక్షన్లు ఒకసారి చూద్దాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో చూస్తే
మెజారిటీ అంతే ఉన్నట్టుంది, 16,000 ఓట్ల మెజారిటీ అయితే వచ్చింది. ఈసారి ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ సేమ్ మాగంటి గోపీనాథ్ గెలిచారు, 80,000 ఓట్లు వచ్చినాయి. మన అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీచిన జిహెచ్ఎంసీలో మనకు బీఆర్ఎస్ ప్రభంజనం వీచింది. 24 సీట్లకు 16 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది జిహెచ్ఎంసీ పరిధిలో. అందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఐఎన్సీ నుంచి చూస్తే అజారుద్దీన్ ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం. అవును, ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాలేదు. అవును, అంటే ఆయన బీఆర్ఎస్ లో జంప్ అయినట్టు. ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ లోకి జంప్ అయినాయి. అజారుద్దీన్ టికెట్లు ఇస్తారన్న కన్ఫర్మేషన్ తోటి ఆయన వెళ్ళిండు. సరే, ఓవరాల్ గా సెకండ్ ప్లేస్ లో ఉన్నది కాంగ్రెస్. ఇక ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉన్నది, లంకాల దీపక్ రెడ్డి, ఒక 25,000 ఓట్లు అయితే వచ్చినాయి. ఇక ఎంఐఎం నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నారు, కాకపోతే పెద్ద ఓట్లు అయితే రాలే, 7,800 ఓట్లే వచ్చినాయి. సరే, ఓవరాల్ గా ఈసారి కూడా మళ్ళీ 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు మాగంటి గోపీనాథ్. అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఎంఐఎం పోటీ చేసినా కూడా అంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు 41,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ ఎంఐఎం ఓన్గా పోటీ చేసినప్పుడు 7,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ అప్పటికి ఎంఐఎం బీఆర్ఎస్తో ఉంది కాబట్టి అంటే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కు షిఫ్ట్ కాకుండా ఉండడానికి ఇక్కడ స్నేహపూర్వక పోటీ అన్నట్టు, స్నేహపూర్వక పోటీ పెట్టి బీఆర్ఎస్కు ప్లస్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఎంఐఎం పోటీ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఓవరాల్గా 4 సార్లు అయితే ఎలక్షన్లు అయినాయి. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు, ఒక్కసారి పి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిండు. ఇక పి విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత 2 ఎలక్షన్లలో ఓడిపోయిండు, 3వసారి టికెట్ రాలేదు. సరే, ఓవరాల్గా ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యొక్క చరిత్ర. దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. మరి ఆ 3 లక్షల ఓట్లలో కూడా ఒకసారి శ్రీనివాస్ రెడ్డి మనం చెప్పుకోవచ్చు. అందులో జూబ్లీ హిల్స్ అంటే బాగా కాస్ట్లీ ఏరియా కదా. జూబ్లీ హిల్స్ కాస్ట్లీ ఏరియా, కాకపోతే ఏంటంటే అక్కడ మెయిన్ నిర్ణాయకమైనటువంటి ఓట్లు ఏమంటే బస్తీల ఓట్లు. ఇంకోటి ఏంటంటే మైనార్టీలవి చాలా ఎక్కువ ఓట్లు ఉంటాయి, 50 నుంచి 65,000 వరకు, అంటే 15 to 20% వరకు ఉంటాయి. వాళ్ళ ఓట్లే ఉంటాయి, 50 నుంచి 60-70,000 వరకు ఓట్లు మైనార్టీలో ఓట్లే, వాళ్ళే కీలకం అన్నట్టు అక్కడ. అందుకే ఎంఐఎం ఎందుకు పోటీ అంటే ఉన్న రోజులు కాంగ్రెస్తో ఉంది, తర్వాత బీఆర్ఎస్తో ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో ఉంది. అంటే ఏదో ఒక పార్టీ ఎవరితో ఉంటే వాళ్ళని గెలిపియడానికే ఎంఐఎం పనిచేస్తానట్టు అక్కడ మైనార్టీల ఓట్లను ప్రభావితం చేస్తుంటుంది. అధికారంలో ఉన్న పార్టీతో ఎంఐఎం ఉంటుంది కాబట్టి ఆ పార్టీని గెలిపించడానికి ఎంఐఎం పనిచేస్తుంటుంది, అట్లా చెప్పుకోవచ్చు అక్కడ. అది ఓవరాల్గా ఎంఐఎం కూడా అక్కడ అంటే ఒక ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి, 50 నుంచి 60,000 వరకు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం కూడా అక్కడ కీలకం కాబోతుంది. గత ఎన్నికల్లో చూస్తే ఎంఐఎం పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరించింది, అందుకే ఒక డమ్మీ క్యాండిడేట్ని అయితే పెట్టింది, ఆయనకు పెద్ద ఓట్లు కూడా రాలేదు అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో ఎంఐఎం కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం ఉంది. మరి అక్కడ పోటీ పెడుతుందా లేకుంటే బేషరతు మద్దతు పలుకుతుందా అనేది అప్పుడు ఎలక్షన్ల టైంలో అయితే తెలుస్తుంది. మరి అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఈసారి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి ఎంఐఎం కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఎంఐఎం అధికార పార్టీతోనే ఉంటుంది. 2 సార్లు కేసీఆర్తో ఉన్నటువంటి ఎంఐఎం ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేసరికి సడన్గా షిఫ్ట్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళ పరపతి ఉండాలి, వాళ్ళ మాట చెల్లుబాటు కావాలి అంటే ఏం చేయాలంటే అధికార పార్టీతో ఉండాలి. 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ సీఎంగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్తో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కాంగ్రెస్తోనే ఉంటారు, అందులో ఎటువంటి అనుమానాలకు అవకాశం లేదన్నట్టుగా. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి బీజేపీ కూడా ఖచ్చితంగా గట్టి క్యాండిడేట్ నిలబెట్టే అవకాశం ఉంది. మరి ఈసారి త్రిముఖ పోటీ జరుగుతుందా? మొత్తానికైతే త్రిముఖ పోటీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్తోని ఎంఐఎం ఉంది, ఆ ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో ఉంది. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయింది, ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణలో అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి 2వ ఉప ఎన్నికలు మొదటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ కంటోన్మెంట్ సీట్ను కోల్పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.